హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత ట్యుటోరియల్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య కూతురు పుట్టిందని చెప్పాను కదా. సో వాళ్ళ కూతురు బారసాల అనమాట, అంటే మా మేనకోడలు బారసాల. మేమందరం రెడీ అయిపోయాం, ఆటో కోసం వెయిటింగ్. ఈడైతే స్నానం పానం. ఇగో మా చిరుగడిని ఇలా రెడీ చేశాను. చిరి ఒకసారి నిల్చోరా. ఇగోండి ఇలా మంచిగా ఫ్రాక్ వేసేసి చిన్న చౌకరు వెనక్కి తిరిగినానా ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసి ఇగోండి ఇలా పెట్టాను. నీట్గా క్యూట్గా ఉంది కదా. ఇగో ఈడు కూతురు తండ్రి, అందుకని గడ్డం తీయలేదు, అందం కోసం ఇది. ఈడు నేనైతే ఎలాగైనా అందంగా ఉంటున్నాను. మా అమ్మ ఇన్నాళ్ళ నుండి మీరే చూపించుకుంటున్నారమ్మ వీడియో, నాకు వీడియో తీయట్లేదని అంటుంది కదా. ఇగోండి మా అమ్మ అడిసి. ఇగోండి ఇప్పుడు మా అమ్మ. హాయ్ చెప్పమ్మా. హాయ్. నువ్వు ఇరకలు ఎందుకు చూడడం, ఇప్పుడు చూడు నీట్గా కనిపిస్తున్నాడు. హాయ్ చెప్పుని, హాయ్ చెప్పు మా వ్యూవర్స్ అందరికి. ఎక్కువ మంది అటు ఉండరులే. నువ్వు చెప్పురా, హాయ్ చెప్పురా. హాయ్ చెప్పురా చిరమ్మా, హాయ్ చెప్పమ్మా. మా అమ్మకేమో ఒక 420. మేనకోడలు బారసాల కోసం ఇలా రెడీ అయ్యాను. గ్రీన్ కలర్ శారీ, ఇది నా పెళ్లి పట్టు చీర. నాకు చాలా 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 ఇష్టమైన చీర ఇది. మా అమ్మ ఏరి కోరి మరీ ఈ చీర తీసుకుంది. ఈ చీర 5 సంవత్సరాల క్రితం కట్టాను, మళ్ళీ మా మేనకోడలు బారసాలకు కడుతున్నాను. ఇంతకుముందు చెర్రీ బారసాలకు కట్టాను, ఇప్పుడు చెర్రీ పుట్టి 5 years అయిపోయింది. సో సరే మేమందరం కూడా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బారసాలలు మా సైడ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే మన పుట్టినింట్లో జరుగుతాయి. చెర్రీది కూడా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గ్రాండ్గా చేశారు అప్పుడు నాన్న. సో ఇప్పుడు మా మేనకోడలు బారసాల టైం వచ్చింది. అక్క వాళ్ళు అయితే రాలేకపోయారు, సో వాళ్ళు రాలేదు, కానీ నేను మాత్రమే ఉన్నాను. ఈడు మా పూరిగాడు, ఈడు వల్ల లేటు. ఈడు అంటూ వచ్చేద్దండి వీడియోకి. నాకెందుకు పిల్ల ఇట్రా అక్కడ పూరి కావాలా కావాలా? మా నాన్న నన్ను నమ్మి నా చేతిలో పెట్టాడు. అడిగిన వాళ్ళందరికి ఇచ్చేస్తాడు. అవసరమైనప్పుడు అడుగు, నేనే ఇస్తాను. డీజిల్ దొరకలేదంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. నువ్వు గట్టి చెప్పు, పాప చూడు గట్టి చెప్పిందా. హాయ్ హాయ్ హాయ్. వదిన వల్ల ఏమవుతుంది, చెల్లె కదా, వదినాలు చెల్లి నా కూతురు. అన్నీ ఎక్కడ పంచి కడుతుంది. చిరుతల్లో ఒకసారి వెనక్కి తిరిగినానా, వెనక్కి తిరుగు. భలేగా ఉన్నాయమ్మా పువ్వులు. పాప పుట్టిన తర్వాత మళ్ళీ నేను తను చూడలేదు. బారసాల రోజు చూడడమే. అసలు బారసాల రోజు కూడా ఎక్కువగా అంటే స్పెండ్ చేయలేదు టైం, ఎందుకంటే ఆ రోజంతా హడావిడి చుట్టాలు అందరూ ఉంటారు కదా. సో అందువల్ల పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కాసేపు ఎత్తుకున్నా, ఒక 1/2 hour వరకు ఎత్తుకున్నాను, కానీ ఏడుస్తుంది వాళ్ళ అమ్మ, అంటే వదిన పూజలో ఉందని చెప్పి ఎత్తుకున్నంతసేపు ఎందుకో తెలియదు కానీ ఏడుస్తూనే ఉందన్నమాట పాప. అబ్బా ఈ రోజు కెమెరామెన్ దొరికిపోను. లిస్టే కాదు. సో
సో నామకరణానికి ముందు శాంతి పూజ ఉంటుందన్నమాట. సో ఆ శాంతి పూజకి పంతులు గారు లిస్ట్ అంటే సామాన్లు ఏమైనా రాస్తారు కదా, మేము సామాన్లు తెచ్చేసాము కానీ లిస్ట్ మాత్రం వదిలేసాము. మా నాన్న పంతులు గారు అడుగుతున్నారు కానీ మా దగ్గర అయితే లిస్ట్ లేదు. సో అవే మాట్లాడుతున్నాం అనమాట. అన్ని పెడుతున్నాం గరిపోసం కానీ అన్ని లేకపోతే అయినా కొన్ని మంచిది కదా తెచ్చిన కొంచెం పల్చలు చేసిన ఇదమ్మా గాజులు ఇచ్చిందా వద్దా అమ్మ? బ్యాంగిల్స్ ఇచ్చి ఆహా వేరే గాజులు ఉంటాయి. పూజ స్టార్ట్ చేసే ముందు అక్కడ అరేంజ్ చేయాల్సినవి, అక్కడ పూజ సామాగ్రి కానీ పంతులు గారికి ఇవ్వాల్సినవి కానీ అన్నీ కూడా అంటే మేమే అరేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎవరైతే ఇప్పుడు పాప వాళ్ళ నాన్న సైడ్ ఉంటారు కదా, సో అన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి. ఇది అంటే చేసుకోవాలి మీరే చెయ్యాలి అని కాదు, బట్ అలాగే చేస్తారనమాట మా సైడ్. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుంది అండ్ నానమ్మ వాళ్ళ తరఫు వాళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ వాళ్ళే అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటారనమాట. సో అలా ఉంటుంది, బోత్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పెళ్ళిలో కానీ ఇలాంటి ఫంక్షన్స్లో కానీ ఇంటి ఆడపిల్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. నాకు అది బాగా నచ్చుతుంది. అన్న పెళ్ళిలో కూడా అలానే జరిగింది. అమ్మో ఇది గట్టిదా ఇది ఏ ట్యూటోరియల్స్ ఏడు ఊరికి A1 హ్యాండ్సమ్. ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ దగ్గర కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఫంక్షన్కి మా అక్క వాళ్ళు లేరు, అలానే చెర్రి వాళ్ళ ఫాదర్ కూడా లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నెక్స్ట్ అన్నయ్య. సో అందరూ ఉంటే ఇంకా బాగుండేది, బట్ వాళ్ళైతే రావడానికి అవ్వలేదు. చెర్రి వాళ్ళ నాన్న జస్ట్ కొన్ని డేస్ ముందు ఆయన బయలుదేరిపోయారు. సో అలా ఏదో అయిపోయిందిలేండి. సో మొత్తానికి పూజ వాళ్ళు చేస్తుంటే ఇక్కడ రిలేటివ్స్ అందరూ వస్తున్న వాళ్ళందరూ కూడా లేడీస్ ఇక్కడ కూర్చున్నారు, జెంట్స్ వచ్చేసి స్మైల్ అవుతాను రే మేము ఇద్దరు సరే అవుతాను మేము. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇందాక నేను ఒక పెద్ద ప్రమిదకి పసుపు రాశాను కదా, ఆ ప్రమిదలో నిండుగా నువ్వుల నూనె వేసేసి అందులో పాప మొహం పెట్టేసి తండ్రి చూస్తారనమాట. ఆల్రెడీ అన్నయ్య పాపను ముందే చూసేశారు పుట్టిన వెంటనే, బట్ ఏంటంటే అలా చూస్తారు. అలా చూస్తే ఉన్న ఏమైనా కీడున్నా కానీ అదంతా కూడా పోతుంది అన్నట్టుగా పిల్లని తల్లిని కూడా తండ్రి చూస్తారనమాట. ఇప్పుడు నలుపు ఎప్పుడు తెలుపు అయిపోతుంది అలాగే ఉంటుంది. ఈడు పాపం తిరిగి తిరిగి ఎదవట్టు ఇది నేను మంచిదాన్ని, మా మేనల్లు ఈడు బంగారు అలా ఇష్టమైనటువంటి పేరు ఇంకా చెప్పాలంటే సాయి అన్నారు కదా. శతమానం భవతి శత ఇలా తవల్పా కూడుకోవాలి చేతులు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాసస్య శాంతి నమస్కారం శాంతి 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 నమస్కారం చేయండి. ఓ శాంతి శాంతి శాంతి. అది 3 దప్పాలు పేదాలు పెట్టు. పాపకి పేరు పెట్టిన తర్వాత పాప నోట్లో పచ్చి పాలని బంగారం రింగుతో వేస్తారనమాట. అమ్మమ్మ, తాతయ్యలు, అత్తలు అందరూ కూడా వేస్తారు. ఇక్కడ మా వదిన పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా, అది తన పెళ్లి చీర అనమాట. సో తనే కాదు ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చీరనే బారసాల రోజు కట్టుకుంటారు. అదే చీరలో పిల్లలకి ఉయ్యట్లో వేస్తారు కదా, అదే చీరలో పిల్లల్ని ఉయ్యట్లో వేస్తారనమాట మొదటగా.
తర్వాత నార్మల్ కాటన్ శారీస్లో వేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే మాత్రం తల్లి పెళ్ళిలో కట్టుకున్న చీరనే పిల్లలకి ఉయ్యాల్లో వేస్తారు. నెక్స్ట్ హోమం కాలుస్తున్నారు. హోమం కాలిస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ వైబ్స్ అన్నీ కూడా పోతాయి కదా. ఇంతకీ పాప పేరేంటంటే పాతో పలికింది. మేము పార్థవి అని పెట్టాము. సో దట్ పార్థవి అంటే అర్జునుడు, లక్ష్మీదేవి, భూమాత, సీతాదేవి ఇన్ని అంటే మీనింగ్స్ వస్తాయి అన్నమాట. సో మేమైతే పార్థవి అని పెట్టాము. మా అందరికీ కూడా బాగా నచ్చింది పేరు. ఇచ్చిన తర్వాత ఒక పాట పాడాలి. పాట నువ్వు అందుకోరా, నువ్వు అందుకో. మూడు తప్పాలి. కష్టం ఇప్పుడు ఇలాంటప్పుడు ఎందుకు నాన్నకు రమ్మన్నాను? నాన్నకు రమ్మన్నా ఇప్పుడే కావాలి. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నీకు సగం నాకు సగం ఇచ్చింది తీసుకోకూడదు, తప్పది. నాన్నకు రమ్మను. సరే అసలు అదే పర్వాలేదు మేము అమ్మా డబ్బులు ఏంటి మాకు ఇచ్చేయడం లేదు. నువ్వు ఏడొద్దా? అందరూ తెలివైన వాళ్ళే. మనం తప్ప మారండి. ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ తెలివైన తెలివైన తిరిగే నాన్న తొందరగా అయినా నాన్న నువ్వు చెప్తాను. మంచిగా ఇవ్వు. మంచిగా ఇవ్వు. మంచిగా తీయ నాన్న. నేను ఊరుకోను. తీయు. చేస్తున్నావు కదా నువ్వు మాత్రం ఆడపిల్లలు మొన్న ఇంకోటి ₹1000 రేట్ వస్తుంది. డ్రెస్ కూడా రాదు. మేడవాడలో ఎంత కష్టపడి మళ్ళీ మేడవాడలో వేస్తాలు అయితే కదా, అప్పుడే కదా అప్పుడు కూర్చొని పెట్టిన అనుకోని భయపెట్టి ఇప్పుడు నుంచి అంతేనంటారా? సరే మిమ్మల్ని ఫాలో అయిపోయి ఇక మీ నాన్న నాకు 600 ఇక్కడ మీ తాత ఎక్కువ సో నేను అంత కష్టపడితే మా నాన్న 600 ఇచ్చారు ఇద్దరికి కలిపి, నాకు మా అక్కకి కలిపి. బట్ ఇదంతా జస్ట్ ఫర్ ఫన్, అంటే ఫన్ క్రియేట్ చేయడానికి అలా చేస్తారు. అంతేకాని 600తో నాకేం వచ్చేది. మా నాన్న అంత అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను అడిగేటంత వరకు మా నాన్న అస్సలు తీసుకురారు. అడగకముందే నాకు ఎంత కావాలంటే అంత ఇస్తారు. సో అదనమాట. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇలా ఉయ్యాల్లో వేస్తారు. ఫస్ట్ పాపని కాకుండా ఒక సన్ని ఉంటుంది కదా, సో సన్నిని వేస్తారు. ఆ తర్వాత పాపని ఉయ్యాల్లో వేస్తారు.
భయం వేసిందిరా. సో చూసారు కదా, ఇలా అన్నమాట. ఫస్ట్ సన్నని వేసేసి ఆ తర్వాత పాపను ఉయ్యాల్లో వేసి తనకి కూడా ఇలా పాడతారు. ఇప్పుడు పాడారు కదా, అలా పాడతారు. సో దట్ పిల్లలు బాగుంటారనో ఏదో సంథింగ్ ఉంటుంది. ఇదనమాట. ఇలా హ్యాపీగా చాలా మంచిగా జరిగింది మా మేనకోడలు బార్స్. సో ఇక్కడ పెద్దవాళ్ళందరికీ పాటలు పాడమంటున్నారు. పాడిన వాళ్ళు పాడతారు, వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు లేదు ఇంకా. సో ఇలా హ్యాపీగా జరిగిపోయిందనమాట మేనకోడలు బారసాల. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి. అండ్ అలాగే పాప నేమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత తొందరలో ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ ఇదనమాట మా టోటల్ ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అందరం కలిసి వెళ్ళిపోయాం మా ఇంటికి. అన్నయ్య మాత్రం ఇక్కడే 3 days ఉండాలి. సో అల్లుడు వచ్చి 3 days ఉంటారనమాట. అవన్నీ సాంప్రదాయాలు పాటిస్తే మనకే మంచిది. అండ్ ఫైనల్గా అయితే ఇది మా మేనకోడలికి ఒక గిఫ్ట్ మా తరఫు నుండి, నా తరఫు నుండి ఓన్లీ చిన్నత్త మాత్రమే తనకు గిఫ్ట్గా ఇచ్చింది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.